హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది యూనిట్ 4 అమ్మ. సో ఆల్రెడీ మనం థర్డ్ యూనిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది, మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇప్పుడు మనం యూనిట్ 4కి సంబంధించి పార్ట్ 1 అనమాట. ఇది యూనిట్ 4లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ కాన్సెప్ట్ ఏవైతే మీకు ఎగ్జామ్లో పడే అవకాశం ఉందో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం. సో యూనిట్ 4కి సంబంధించి యూనిట్ 4 నేమ్ ఏంటంటే స్పియర్స్ అండ్ కోన్స్ అమ్మ. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ థర్డ్ యూనిట్లో మీరు ఏదైతే స్పియర్స్ నేర్చుకున్నారో దాని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ ఉంటుంది. అలాగే కోన్స్ అనే కొత్త కాన్సెప్ట్ యాడ్ అవుతుంది. తర్వాత 5th యూనిట్లో ఈ యొక్క కోన్స్ అనేది కంటిన్యూ అవుతుంది, అక్కడతో క్లోజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత 1 or 2 అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు, ఎందుకంటే 3, 4, 5 అనేది ఎప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే రైట్, అంటే ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ స్పియర్స్ అండ్ కోన్స్ అనే టాపిక్ వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏం సాల్వ్ చేయాలనేది చూద్దాం అమ్మ. సో ఫస్ట్లీ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విచ్ టచెస్ ద ప్లేన్. సో మీకు క్వశ్చన్ అనేది క్లియర్గా బోర్డు మీద అయితే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ అంటే మనమే స్పియర్ని కనిపెట్టాలి. విచ్ టచెస్ ద ప్లేన్, ఆ స్పియర్ని ఎవరు టచ్ చేస్తుంది చూడండి. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా సమ్ అయిపోద్ది. ఓకేనా, స్పియర్ ఉంది, ఈ స్పియర్ అనేది ఎవరినో టచ్ చేస్తుంది. ఆ ఎవరు అంటే అదే ప్లేన్ అనమాట. సో ప్లేన్ టచ్ చేస్తుందంట. ప్లేన్ ఏమి ఇచ్చాడంటే 3x + 2y - z + 2 = 0. ఇది స్పియర్ అమ్మ, అదే ప్లేన్ అమ్మ. ఎక్కడ టచ్ చేస్తుందో కూడా ఇచ్చాడు. ఆ పాయింట్ ఎంత, 1 - 2 1, ఆ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. అండ్ కట్స్ ఆర్థోగోనల్లీ ద స్పియర్, ఇది కొత్త పదం. అంటే ఇదే స్పియర్ అనేది ఇంకొక స్పియర్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుందని చెప్తున్నాడు. అర్థమైందా? ఈ స్పియర్ అనేది ఇంకో స్పియర్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటి, ఇంకో స్పియర్ ఇక్కడ ఉందనుకోండి, వీళ్ళిద్దరు కట్ అవుతున్నారా, ఇంటర్సెక్ట్ అవుతున్నారా, దాన్నే ఆర్థోగోనల్ కటింగ్ అంటారు. సో ఇక్కడ ఇంకో స్పియర్ ఉంది, వాళ్ళిద్దరు కట్ అవుతున్నారు. ఆ స్పియర్ ఇచ్చాడు, ఇగోండి ఆ స్పియర్ కూడా ఇచ్చాడు, x² + y² సంథింగ్ ఆల్రెడీ అది ఇచ్చాడు అనమాట. అంటే రెండో స్పియర్ ఇచ్చాడు, ఈ మొదటి స్పియర్ ఇవ్వలేదు. ఓకేనా, ఆ స్పియర్ ఇచ్చాడు, ఈ స్పియర్ ఇవ్వలేదు. ఈ స్పియర్ మనం కనిపెట్టాలి, ఇది మన లాజిక్. సో ఇప్పుడు ఇది ఓవరాల్గా మనకి క్వశ్చన్ నుంచి అర్థం చేసుకోగలిగిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం ఫైండ్ చేయాలి, చాలా సింపుల్గా మనం చేయొచ్చు. మీకు ఆల్రెడీ స్పియర్ ఈక్వేషన్ అంటే మీకు స్టాండర్డ్ ఫామ్ తెలుసు, x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్. అయితే ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ పక్కన పెట్టినట్టయితే మనం స్పియర్ ఈక్వేషన్ కనిపెట్టడానికి మనం వాడేది ఒకటి ఉంటుంది అనమాట. ఏంటది అంటే ఫైండ్ చేయాలనుకోండి, x - a² + y - b² + z - c² = r². ఇది మనకి స్పియర్ ఈక్వేషనే. అంటే ఇది స్పియర్ ఈక్వేషనే, అది స్పియర్ ఈక్వేషన్, రెండు కూడా స్పియర్ ఈక్వేషన్సే. మీరు ఇంటర్మీడియట్లో సర్కిల్స్ అనే చాప్టర్ చేసి వచ్చారు, అక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్లు రెండు ఉంటాయి. x - h² + y - k² = r² అని ఒకటి ఉంటుంది. అలాగే x² + y² + 2gx + 2fy + c = 0 అని చెప్పి రెండు ఉంటాయి. అంటే ఈ రెండు కూడా సర్కిల్ ఈక్వేషన్సే. ఈ రెండో ఈక్వేషన్ దేనికి వాడతామంటే మనకు ఒక పాయింట్, ఆ పాయింట్తో పాటు రేడియస్ ఉన్నప్పుడు వాడతాం. అలాగే ఇక్కడ కూడా ఇది ఎప్పుడు వాడతామంటే ఒక పాయింట్, రేడియస్ ఉన్నప్పుడు వాడతాం. సో మన టార్గెట్ ఈ ప్రాబ్లంలో ఇదనమాట. సో ఇందులో మనం ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేయగలిగితే సమ్ అయిపోయినట్టే. ఇందులో ఎవరెవరు సబ్స్టిట్యూట్ చేయాలి, చాలా జాగ్రత్త వినండి, మీకు లాజిక్ చెప్పేస్తున్నాను. సో క్వశ్చన్ ఎలా ఉంది, మనం వాడాల్సిన ఫార్ములా ఇది స్పియర్ ఈక్వేషన్కి. ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, వీళ్ళు ముగ్గురిని కనిపెట్టాలి. అలాగే ఆర్ ఉంది, అంటే రేడియస్ని కనిపెట్టాలి. కాబట్టి ఏబిసి అంటే ఎవరో తెలుసా, సెంటర్ అమ్మ. ఇక్కడ ఏబిసి అంటే సెంటర్, దట్ ఈస్ నథింగ్ బట్ C1. ఆల్రెడీ దీనికి ఒక సెంటర్ ఉంటుంది, ఎందుకంటే స్పియర్ ఇచ్చాడు కాబట్టి కనిపెట్టవచ్చు ఈజీగా, అది C2. దీని రేడియస్ కూడా కనిపెట్టవచ్చు, అది R2. దీనికి కూడా కనిపెట్టవచ్చు, అది R1. అర్థమవుతుంది అందరికీ? అర్థమైందా? అంటే ఫస్ట్ స్పియర్ని మనం S1 అనుకుందాం, సెకండ్ స్పియర్ని S2 అనుకుందాం. S1 యొక్క సెంటర్ C1, రేడియస్ R1. S2 యొక్క సెంటర్ C2, రేడియస్ R2. అవి ఈజీగా వచ్చేస్తాయి, ఎందుకంటే స్పియర్ వాడు ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ. బట్ దీనికి స్పియర్ ఇవ్వలేదు కానీ మనం కనిపెట్టాలి. స్పియర్ అని చెప్తున్నాడు కానీ ఇచ్చాడు ఏంటి, ఇవ్వలేదు. ఒకళ్ళు ఇచ్చుంటే దాని నుంచి మనం సెంటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా వేసి తెచ్చేయచ్చు. ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మన టార్గెట్ ఇదనమాట. ఓకేనా, సో ఈ ఫార్ములాలో పెట్టడం మన టార్గెట్. ఓకే, ఇది ఇప్పుడు మనం వాడుకొని చేసేద్దాం. సో బేసిక్గా ఫస్ట్ మనం ఏం చేయొచ్చు, ఏ లాజిక్ని మనం ప్రిఫర్ చేయాలి ఇక్కడ అంటే, ఈ స్పియర్ మన దగ్గర లేదు కాబట్టి సెంటర్ రేడియస్ కట్టడం కష్టం. కాబట్టి ఎలా చేయాలంటే, మనకి ప్లేన్ ఇచ్చాడు కదా, ఈ ప్లేన్ని వాడుకొని, ఈ ప్లేన్ ఏదైతే ఉందో
ఆ పాయింట్ నుంచి దీనికి ఒక డిస్టెన్స్ ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టే కదా. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఈ లైన్ని ఫైండ్ చేద్దాం. ఈ లైన్ని ఫైండ్ చేసాం అనుకోండి, ఈ లైన్ మీద ఏ పాయింట్ అయినా మనం ఫైండ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు నేను ముందు 3rd యూనిట్లోనే మనం లాస్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక లైన్ ఉంది, లైన్ కనిపెడితే ఆ లైన్ మీద ఏ పాయింట్ అయినా ఈజీగా కనిపెట్టవచ్చు. అప్పుడు ఆ పాయింట్ ఎక్కడ పెట్టామనుకోండి, అదే దాని యొక్క సెంటర్ అనమాట. ఓకేనా. ఎప్పుడైనా ఒక పాయింట్ కనిపెట్టాలంటే ముందు ఏం కనిపెట్టాలి? లైన్ మీద పాయింట్ తర్వాత కనిపెట్టాలి. లైన్ లేకుండా పాయింట్ అనేది కనిపెట్టడం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కాబట్టి ఫస్ట్ ఇదంతా పక్కన పెడితే ముందు గివెన్ వాడు ఇచ్చింది రాద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ అది ఫైండ్ చేయమన్నాడు, మనకు తెలీదు. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది మనకు కావాల్సిన సమ్ అనమాట. ఓవరాల్గా ఈ వాల్యూస్ వచ్చేస్తే సమ్ అయిపోయినట్టు. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. అది ఇంకా రాలేదు కాబట్టి ముందు సమ్ చేద్దాం. ఇది ఎవరిని టచ్ చేస్తుందట? ఇట్ టచెస్ ద ప్లేన్. ఏ ప్లేన్ టచ్ చేస్తుందమ్మా? 3x ప్లస్ 2y మైనస్ z ప్లస్ 2 ఈక్వల్ టు 0. అది దాన్ని టచ్ చేస్తుందంట. ఓకేనా. సో ఇప్పుడు ఇది టచ్ చేస్తుంది ఎక్కడ టచ్ చేస్తుందో కూడా ఇచ్చాడు. అంటే 1 -2 1. ఓకేనా. ఆ పాయింట్ దగ్గర ఆ ప్లేన్ని ఆ స్పియర్ టచ్ చేస్తుందని చెప్తున్నాడు. అలా ఉన్నాయండి, అదంతా మనకు ప్రాబ్లం ఏమీ కాదు. ఓకే, అదంతా మనకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇక్కడ ఆ డయాగ్రామ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇదిగోండి, ఈ పై పాయింట్ వేస్తున్నాను, ఇది సెంటర్, ఇది C1 కదా. లైన్ కింద ఇది పాయింట్, ఏ పాయింట్? ఆ టచ్ చేస్తున్న పాయింట్ 1 -2 1 ఎవరి మీద ఉంది? ప్లేన్ మీద ఉంది. ఇది మీకు అర్థమైంది కదా డయాగ్రామ్. చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను రా అంటే, ఈ సెంటర్ కనిపెట్టడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా చూడండి, ఈ ప్లేన్ ఉంది, ప్లేన్కి ఎవరు ఉంటారు? డిఆర్స్ ఉంటాయి. ప్లేన్కి ఎవరు ఉంటారు? డిఆర్స్. ఎంత చెప్పండి? 3 2 -1. 3 2 -1. ఎలా సార్ అంటే, ప్లేన్ ఏదైతే ఉందో దాని యొక్క కోఎఫిషియెంట్స్ మనకి డిఆర్స్ అవుతాయి. సో ఇప్పుడు మన దగ్గర డిఆర్స్ ఉన్నాయి, పాయింట్ ఉంది, డిఆర్స్ ఉందంటే మనం ఏం చేయొచ్చు? లైన్ని కనిపెట్టవచ్చు. ఏం చేయొచ్చు? లైన్ని కనిపెట్టవచ్చు. ఈ లైన్ వచ్చింది అనుకోండి, లైన్ మీద పాయింట్ ఇంకోటి కనిపెట్టవచ్చు. ఆ ఇంకో పాయింట్ ఈ సెంటర్ అనమాట. అంటే ఈ C1 ఎక్కడున్నా లైన్ మీద ఎక్కడున్నా కూడా ఇదే కదా, పాయింటే కదా. అర్థమవుతుందా? ఇది ఒక లైన్ అనుకోండి అమ్మా. ఎక్కడున్నా పాయింట్ ఆన్ ద లైన్ అంటావు, ఎక్కడున్నా పాయింట్ ఆన్ ద లైన్ అంటావు, ఎక్కడున్నా పాయింట్ ఆన్ ద లైన్ అంటావు. అంటే ఈ లైన్ మీద ఎక్కడున్నా పాయింట్ ఆన్ ద లైన్ అంటాం, కానీ పాయింట్ ఆఫ్ ద లైన్ అను, పాయింట్ అవుట్ సైడ్ ద లైన్ అను. అర్థమవుతుందా? మనకు కావాల్సింది ఏంటి? ఈ లైన్ మీద ఉన్న C1 అది ఆన్ ద లైనే ఉంది కదా. కాబట్టి ఈ లైన్ని కనిపెట్టి దీని తర్వాత C1 అని కనిపెడదాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ లైన్ని కడుతున్నాను. అంటే ద లైన్, దీన్ని C1 అన్నాము, దీన్ని P అన్నాం కాబట్టి C1P. ద లైన్ C1P ఈజ్, ఫార్ములా ఏంటమ్మా? x మైనస్ x1/a, y మైనస్ y1/b, z మైనస్ z1/c. ఇది లైన్ అమ్మ. మీకు ఆల్రెడీ ఫార్ములా కూడా మనం ముందు పార్ట్స్లో వాడాం. 3rd యూనిట్ చూసే మీరు వస్తారు కాబట్టి మీ అందరికీ అది అర్థమవుతుంది. సో ఇది లైను. ఇప్పుడు ఇక్కడ x1 y1 z1 ఏమో పాయింట్ అవుతుంది, ఏబిసిలు ఏమో డిఆర్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? x మైనస్ 1/3, y ప్లస్ 2/2, z మైనస్ 1/-1. సో ఇది మనకున్న లైన్ అనమాట. ఈక్వేషన్ 2 అని పెడుతున్నాను. ఓకేనా. సో లైన్ అనేది బాగానే ఉంది, వచ్చింది. ఇప్పుడు ఏం కట్టాలి? లైన్ వచ్చేసాక ఏం చెప్పాను, ఏం చేయాలన్నా? పాయింట్ చేయాలి. సో లైన్ మీద పాయింట్ కావాలి ఇప్పుడు. ఓకేనా. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు లైన్ మీద పాయింట్ చేద్దాం. లైన్ మీద అంటే అర్థం చాలా సింపుల్, ఈజీగా చేయొచ్చు. నేను ఏ లాజిక్ వాడుతున్నాను అనేది మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి. సో ఇప్పుడు లైన్ అంటే ఇప్పుడు పాయింట్ కాబట్టి లెట్ ఎనీ పాయింట్ ఎవరి మీద? ఆన్ ద లైన్. అంటే లైన్ మీద ఏదైనా ఒక పాయింట్. అంటే ఎలా తీసుకోవాలి తెలుసా? ఇదే తీసుకొని దానికి టీ అనేది ఒకటి యాడ్ చేయాలి. టీ అనేది ఈక్వల్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ముందు పార్ట్స్లో చేసాం కూడా. x మైనస్ 1/3, y ప్లస్ 2/2, z మైనస్ 1/-1 ఈక్వల్ టు టీ అని తీసుకోవాలి. ఇప్పుడు XYZ వాల్యూస్ వస్తాయి. ఇలాంటివి 2-3 సమ్మలు చేసాం ఆల్రెడీ. అప్పుడు ఏమవుతుంది? 3 ఇటు వెళ్ళిపోతే 3t, మైనస్ అటు వెళ్ళిపోతే +1, 3t +1, తర్వాత 2t -2, తర్వాత -t +1.
అంటే ఇప్పుడు ఎవరెవరు వచ్చారో ఇక్కడ నా దగ్గర ఇక్కడ ఎవరెవరు వచ్చారు, XYZలు వచ్చాయి. అంటే ఏంటో తెలుసు, అది ఈ లైన్ మీద పాయింట్, ఆ పాయింటే ఇదనమాట. అంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఇదిగోండి. ఇంకెందుకు డైరెక్ట్గా ఎక్కడే కదా ఉంది, ఇదే అది. ఓకేనా, C1 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు అలా ఉన్నాయండి. C1 వచ్చింది, రేడియస్ కూడా కావాలి కదా, రేడియస్ కూడా కడదాం. అంటే రేడియస్ ఆఫ్ స్పియర్ 1 S1, ఇది 1 కదా, స్పియర్ 1 కదా. స్పియర్ 1కి ఫార్ములా మళ్ళీ దీనికి కూడా √, ఏంటమ్మా ఫార్ములా, U² + V² + W² - D. ఇది మనకు తెలిసిన బేసిక్ ఫార్ములా యాక్చువల్గా. కానీ ఇక్కడ ఎక్కడైనా UVWలు ఉన్నాయి అసలు లేదు కదా. UVWలు ఎప్పుడు వాడతాం, ఇలాగ ఒక స్పియర్ ఈక్వేషన్ ఇచ్చేస్తే దాన్ని బేస్డ్ ఆన్ మనం వాడవచ్చు. బట్ ఇక్కడ లేదు కాబట్టి ఇది వాడకూడదు. అర్థమవుతుందా, మీకు అర్థం అవ్వాలని రాశాను ఇది. ఇదే మీరు చెప్తారు, రేడియస్ అనగానే మీరు ఇదే చెప్తారో నాకు తెలుసు. కానీ ఇక్కడ ఇది వాడట్లేదు. ఏది వాడుతున్నాను, డిస్టెన్స్ వాడుతున్నాను. అంటే రేడియస్ అంటే అర్థం ఇక్కడ C1కి Pకి ఉన్న డిస్టెన్స్ అమ్మ. C1కి Pకి ఉన్న డిస్టెన్స్ ఎలా కడతారు చెప్పండి. డిస్టెన్స్ అన్న రేడియస్ అని ఒకటి కాదా, మామూలుగా ఆలోచించండి. చూడండి, ఇది స్పియర్, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ అన్న, అదే చిన్న డయాగ్రామ్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్స్ అన్నాను అనుకోండి. దాన్నే డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు కదా. అంటే ఇద్దరు ఒకటే, ఫార్ములా ఉంది కాబట్టి మనం ఇది వాడుతున్నాం. కానీ ఫార్ములా లేకపోతే డిస్టెన్స్ ఫార్ములా వాడాలంటే ఎవరెవరు కట్టొచ్చు అంటే, నా దగ్గర ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, P కూడా ఉంది. C1కి Pకి డిస్టెన్స్ కట్టడం మీకు వచ్చు కదా, మనం కోఆర్డినేట్ జామెట్రీలో చేసాం ఆల్రెడీ, మీకు తెలుసు కదా. √(x2 - x1) + y2 - y1) తెలుసా, ఆ ఫార్ములా ఇక్కడ వాడాలి. ఎందుకంటే డిస్టెన్స్ కడుతున్నాం కాబట్టి. ఇప్పుడు C1Pకి డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) + y2 - y1) + z2 - z1). ఇది వాడకూడదు. అర్థమైందా, ఎందుకు వాడకూడదు, ఎందుకంటే ఇక్కడ UVW లేవు కాబట్టి ఇది ఇంకొక పద్ధతి అనమాట. సో ఇప్పుడు చూడండి, అక్కడ దాకా అయిపోయింది. డిస్టెన్స్ కనిపెట్టండి. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. √(x2 x1 y2 y1 z2 z1) ఎవరు చెప్పండి, వీళ్ళిద్దరు కదా. x1 y1 z1 x2 y2 z2 అనుకుంటే x2 - x1 అనొచ్చు, లేదా ఇది x1 y1 z1, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇది మైనస్ అది చేయాలన్నమాట. అంటే ఇది మైనస్ అది, సింపుల్గా 3t + 1 - 1² ఓకేనా. ఇది x2 y2 z2 అనుకున్నాను, దీన్ని x1 y1 z1 అనుకున్నాను కాబట్టి x2 - x1 కాబట్టి ఇది మైనస్ ఇందులో ఫస్ట్ది, ప్లస్ ఇందులో సెకండ్ది మైనస్ ఇందులో సెకండ్ది. అంటే 2t - 2 + 2² ప్లస్ -t + 1 - 1² అర్థమైంది అందరికీ, ఓకేనమ్మా. డిస్టెన్స్ కట్టండి అంతే, ఇంకేం లేదు అక్కడ అర్థమైపోవడానికి. ఇప్పుడు √, చూడండి, +1 - 1 -2 + 2 -1 + 1 పోతే 3t² అంటే 9t², 2t² అంటే 4t², -t² అంటే t². 9, 10, 14 అంటే ఎంత వస్తుంది, √14t² లోపల ఉంది కదా, స్క్వేర్ రూట్ పోతే t పక్క వస్తుంది. అంటే √14t వచ్చింది. ఎవరు, R1, ఇదేమో C1, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నాకు దీని యొక్క సెంటర్ ఉన్నది, అంటే వాల్యూ అయితే తెలీదు బట్ ఉన్నది. అలాగే R1 కూడా ఉన్నది, దాని వాల్యూ కూడా తెలియదు. అంటే టీలు కనిపెట్టాలి. ఇప్పుడు మన టార్గెట్ అది, టీ వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ సర్కిల్కి, అదే ఫస్ట్ స్పియర్కి సంబంధించిన సెంటర్, ఫస్ట్ స్పియర్కి సంబంధించిన రేడియస్, వీళ్ళిద్దరూ ఉన్నారంటే వీళ్ళిద్దరూ వచ్చారంటే సమ్ అయిపోయినట్టే. అలా రాలేదు, అది తెచ్చుకోవాలి మనం ఇప్పుడు, ఓకేనా. సో ఇక్కడ దాకా నోట్ చేయొచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలమ్మా, రెండో సర్కిల్ ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో. ఇదంతా చెరిపేస్తున్నాను, మీకు అర్థమైంది కదా. రెండో సర్కిల్ ఇచ్చాడు క్వశ్చన్లో, అదే రెండో స్పియర్, సర్కిల్ కాదు, ఇదిగోండి రెండో స్పియర్ ఇచ్చాడు. ఫస్ట్ స్పియర్ ఇన్ఫర్మేషన్ అంతా రాసేసాం. ఇప్పుడు సెకండ్ స్పియర్ రాద్దాం. నౌ ద స్పియర్ ఆడిచ్చింది ఇంకోటి, అది ఇదనమాట. S2 = ఏమి ఇచ్చాడు, x² + y² + z² - 4x + 6y + 4 = 0. దీనికి ఇప్పుడు రేడియస్ అదేవిధంగా సెంటర్ కట్టాలి. స్పియర్ ఇచ్చేసాడు కాబట్టి ఈజీగా 2u = x కోఫిషియంట్ -4, 2v = y కోఫిషియంట్ 6, 2w = z కోఫిషియంట్ లేదు 0, d = 4. అంటే ఇప్పుడు u = -2, v = 3, w = 0, d = 4. ఈ 2 ఇటు వెళ్తుంది, ఈ 2 ఇలా బై అవుతాయి అనమాట.
సో యూవీడబ్ల్యూలు ఉన్నాయి కాబట్టి సెంటర్ కట్టొచ్చు నేను. సెంటర్ అంటే C2 అనమాట. -U -V -W, ఇదేమో 2 -3 0. అంటే ఇప్పుడు నాకు ఎవరు వచ్చారు? సెంటర్ వచ్చింది. మరి రేడియస్ కూడా కట్టాలా? R2 రేడియస్ ఫార్ములా ఏంటి? √U² + V² + W² - D. సరే, ఇందాక రేడియస్ అన్నప్పుడు డిస్టెన్స్ చేశారు, ఇప్పుడు రేడియస్ అన్నప్పుడు ఫార్ములా వేస్తున్నారు. ఎందుకంటే ఇందాక సర్కిల్ ఇవ్వలేదాడు, ఇక్కడ సర్కిల్ ఇచ్చేసాడు. సర్కిల్ ఇచ్చేస్తే ఇంక అదే స్పియర్. ఇందాక స్పీర్ ఇవ్వలేదు, ఇప్పుడు స్పీర్ ఇచ్చాడు. స్పీర్ ఇచ్చిన తర్వాత నువ్వు కంగారు పడడానికి ఏముంది? డైరెక్ట్గా వాల్యూస్ వేసేయచ్చు. ఇందాక ఈ ఫస్ట్ దానికి స్పీర్ ఉంది ఏంటి? ఇచ్చాడేంటి? క్వశ్చన్లో ఇవ్వలేదు, అదే మనం ఫైండ్ చేయాలి. కాబట్టి వేరే ప్రాసెస్లో వెళ్ళాలి. కాబట్టి డిస్టెన్స్ కట్టాం అక్కడ, గుర్తుంచుకోండి. √U ఎంతమ్మా? 2 కాబట్టి 2², V ఏమో -3 కాబట్టి -3², W ఏమో 0 కాబట్టి 0² -D ఎంత? 4. అంటే ఇప్పుడు √4 + 9 -4, ఇద్దరు పోతే √9 అంటే 3 వస్తుంది. R2 ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే ఇక్కడ వేసేస్తున్నాను, ఇది 3, పాయింట్ ఏమో 2.2 -30 సెంటర్. అలాగే దీని సెంటర్ ఏదైతే ఉందో అది మనం చెరిపేసాము. మరి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి చెరపాల్సి వచ్చింది. మన దగ్గర నోట్స్ ఉంటుంది కదా, సో రాద్దాం. ఓకే, సో ఇది C2, ఇది R2 అనమాట. సో C1 R1 కూడా మన దగ్గర ఉన్నాయి. R1 ఏమో √14T, C1 ఏదో పెద్దదే వచ్చింది 3T + 1 సంథింగ్. సో ఆ వాల్యూ ఇప్పుడు ఏం చేయొచ్చు మనం అంటే వాల్యూ కనిపెట్టాలి. ఎవరి వాల్యూ కనిపెట్టాలి చెప్పండి? ఎవరి వాల్యూ కనిపెట్టాలి? R వాల్యూ, సెంటర్ వాల్యూ. సెంటర్ అంటే C1 కావాలి, R కావాలి, అది R కావాలి. వీళ్ళిద్దరూ వస్తే ఇందులో పెట్టేసాం అనుకోండి, ఈక్వేషన్ వచ్చేస్తుంది, సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు వాళ్ళిద్దరూ కావాలి. సో ఇక్కడ దాకా మీరు రాశారు కదా, సో ఇది ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా చెరిపేస్తున్నాను ఇది కూడా. సో ఇప్పుడు సెంటర్ వాల్యూ కట్టాలి. ఓకేనా? రైట్, ఒకసారి. సో ఇప్పుడు సెంటర్ వాల్యూ ఎలా కడతారు ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో ఆల్రెడీ పాయింట్ అయిపోయింది అక్కడితో. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ 2 స్పియర్స్ కూడా ఆర్థోగనల్ అన్నాడు. ఓకేనా? ఆర్థోగనల్ అన్నాడు అంటే ఇక్కడ మనం ఏం కట్టవచ్చు అంటే మామూలుగా మీరు బేసిక్గా ఆలోచించండి. ఆర్థోగనల్కి ఒక పర్టికులర్ కండిషన్ ఉంటుంది, 2 కండిషన్స్ ఉంటాయి దానికి. రెండిట్లో ఒక కండిషన్ ఏంటంటే డయామీటర్ = రేడియసెస్. అంటే 2 రేడియస్లు కలిపితే వచ్చేదే ఒక డయామీటర్. అది మనం మామూలుగా తెలిసిందే కదా, మామూలుగా ఆలోచించండి. 2 రేడియస్లు కలిపితే వచ్చేది ఒక డయామీటర్, కామన్గా మనకు తెలుసు. అది ఇదిగోండి, ఇది ఉందనుకోండి, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్, టోటల్ ఎంత అయింది? డయామీటర్. అందుకే ఫార్ములా D = 2R అంటాం. సో అదే దాని లాజిక్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ 2 ఆర్థోగనల్స్ కదా. సిన్స్ వాడు ఏమన్నాడు? సిన్స్ ద 2 స్పియర్స్ ఆర్ ఆర్థోగనల్, అంటే 2 స్పియర్లు కూడా ఆర్థోగనల్ కాబట్టి D² = R1² + R2² అనే ఫార్ములా వాడుకొని చేయాలి. ఇది ఆర్థోగనల్కి కండిషన్ అనమాట. ఇదొకటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఏంటది మీకు చెప్తాను ఎలా అనేది. ఆర్థోగనల్ కండిషన్కి ఒక ఫార్ములా ఉంటుంది, నెక్స్ట్ టైం అదే చేస్తాం. ఇది ఒకటి ఉంటుంది. ఇది ఎప్పుడు వాడాలి, అది ఎప్పుడు వాడాలంటే 2 సర్కిల్స్ తెలిసినప్పుడు అది వాడాలి. చాలా జాగ్రత్త వినండి, 2 సర్కిల్స్ తెలిసినప్పుడు అది వాడాలి. ఇక్కడ ఒక సర్కిల్ తెలియదు కాబట్టి ఇది వాడాలి. అర్థమవుతుందా? 2 సర్కిల్స్ తెలిసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా కట్టేసాం ఈజీగా, రేడియస్, సెంటర్. అలాగే దీనికి కూడా కట్టగలిగాం అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరికీ ఈజీగా ఆర్థోగనల్ కాదో చెక్ చేయొచ్చు. ఇప్పుడు అలా కాదు, ఇది మన దగ్గర లేదు అసలు, ఇది ఫైన్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీళ్ళిద్దరు ఆర్థోగనల్ అంటే అర్థం ఏంటి తెలుసా? దీని రేడియస్ కలిపితే వచ్చేది ఓవరాల్ డయామీటర్. అందుకే డీకి ఈక్వల్ చేస్తాం. ఓకే అమ్మా, రైట్. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాల్యూస్ వేద్దాం. మనం చేర్పిస్తాం మొత్తం. డి అనేది మనం కట్టామా చూడండి, మనం ఎక్కడైనా డి కట్టాం కదా, కట్టలేదు ఇంకా. R1 R2 అనేది కట్టుకున్నాం మనం. R2 అనేది రెడీగా ఉంది, దాని వాల్యూ 3A. ఇదేమో R1 కూడా కట్టాం, √14T అని వచ్చింది. బట్ డి వాల్యూ కట్టలేదు కాబట్టి డి అంటే ఏంటో తెలుసా? సిన్స్ D = C1 C2 అమ్మ. డి అంటే ఏంటి తెలుసా? C1 C2 అంటే అర్థం ఏంటి? C1కి C2కి ఉన్న డిస్టెన్స్. ఇలాంటిది ఆల్రెడీ మనం ముందు దాంట్లో చేసాం. ఫార్ములా ఏంటమ్మా? సేమ్ దానిలాగే. C1కి C2కి డిస్టెన్స్ అంటే C1 చెప్పండి ఫస్ట్. C1 పాయింట్ మన దగ్గర లేదు కదా, ఇప్పుడు చేర్పిసాం. C1 ఇదిగోండి 3T + 1, ఓకేనా? 2T - 2 -T + 1, ఇది C1. C2 ఏంటమ్మా? 2 - 3 0, ఇది C2 అనమాట.
అర్థమవుతుందా, సమ్ అర్థమవుతుందా లేదా అనేది చాలా జాగ్రత్త చూడండి. లాజిక్ మీద లాజిక్, ఇది ఉంది కాబట్టి అది కడతాం, అది ఉంది కాబట్టి అది కడతాం, అలా తెలుసుకోవాలి. సో ఇప్పుడు C1 C2 ఉంది. ఇప్పుడు D ఎందుకు కడుతున్నానంటే D ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఈ ఫార్ములాలు వేయాలంటే R1 ఉండాలి, R2 ఉండాలి, D ఉండాలి. మరి ముగ్గురులో నా దగ్గర ఇద్దరు ఉన్నారు, ఒక లేడు అని కడుతున్నాను అందుకే. సో C1 C2 కావాలి. ఇప్పుడు C1 C2 అంటే ఫార్ములా ఏంటమ్మా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ డిస్టెన్సే, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ కానీ ఎవరెవరికి, మరి ఇందాక డిస్టెన్స్ ఎవరికంటే రేడియస్కి కట్టాం, ఇప్పుడు వీళ్ళిద్దరు కడుతున్నాం డిస్టెన్స్. సో ఇప్పుడు రూట్ ఓవర్ x2 మైనస్ x1 అంటే ఇది మైనస్ ఇది కానీ ఇది మైనస్ ఇది కానీ ఏదైనా పర్లేదు, 3t ప్లస్ 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2t మైనస్ 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్, మైనస్ 3 ఉందంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ t ప్లస్ 1 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ఇది మనకు ఉన్నది. సో ఓవరాల్గా మనం ఏం చేయొచ్చు సాల్వింగ్ చూడండి, 3t ప్లస్ 1 మైనస్ 2 అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ t ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది మనకు వచ్చింది. దీన్ని ఒకవేళ సాల్వ్ చేసుకుంటే మనకు ఓవరాల్గా ఒక పర్టికులర్ టర్మ్ వస్తుంది, అది D వాల్యూ అవుతుంది. దీనికి సాల్వ్ చేసిన పర్లేదు, ఇక్కడతో ఉంచి తర్వాత సాల్వ్ చేసిన పర్లేదు, చేసేద్దాం ఎలా చేసిన మనదే కాబట్టి. a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab కాబట్టి 9t స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఇది a స్క్వేర్ ఇది b స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ 3t ఇంటూ 1, 2 ఇంటూ 3 6 కదా 6t, ఓకే, ప్లస్ ఇది కూడా 4t స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 4t ప్లస్ ఇది t స్క్వేర్ ప్లస్ 1, ఓకే, ఇది a అనుకోండి ఇది b అనుకోండి, a మైనస్ bలో ఉంది చెక్ చేయండి చూడండి, మైనస్ t ప్లస్ 1 అని మనం a మైనస్ b కింద ట్రీట్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 2t వస్తుంది. సో ఇది ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తే 9 10 14 అంటే 14t స్క్వేర్ మైనస్ 6t ప్లస్ 4 మైనస్ 2t అంట, అంటే మైనస్ 6 మైనస్ 4 అదే మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8, మైనస్ 8లోంచి 4 తీసేస్తే మైనస్ 4 మైనస్ 4t. నెంబర్లు చూసినట్లయితే 1 1 2 3 ప్లస్ 3, ఓకేనా. సో ఇది మనకు వచ్చిన ఓవరాల్ ఈక్వేషన్, అర్థమైందా లేదమ్మా. సో ఇప్పుడు D అనేది మన దగ్గర ఉంది, ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. చెరిపేస్తున్నాను, అర్థమైంది కదా. ఇక్కడ దాకా D కనిపెట్టేసాం, R1 R2 ఆల్రెడీ కనిపెట్టాం, అవి అలా తీసుకెళ్ళి ఇందులో పెట్టేద్దాం. అందులో పెడితే D ఎంత వచ్చిందో చూడండి, ఇది ఉంచుకోవాలి. ఇప్పుడు D ప్లేస్లో వచ్చిన వాల్యూ ఎంతమ్మా వేస్తున్నాను, రూట్ ఓవర్ 14t స్క్వేర్ ప్లస్ మైనస్ 14t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3 అమ్మ హోల్ స్క్వేర్. అంటే ఈ పెద్ద ప్రాబ్లమ్స్కి ఏంటంటే బోర్డు మీద సరిపోదు, పెద్ద ప్రాబ్లమ్స్కి అక్కడ ఇక్కడ రాయలేము, అయిపోయిందంతా చెరిపేయాల్సి వస్తుంది కదా. సో అందుకోసం ఏంటంటే మన దగ్గర ఇక్కడ బుక్ని ఉంచాం, ఆ బుక్ తీసి ఇక్కడ మళ్ళీ రాస్తున్నాం అనమాట, అర్థమైందా మీకు. మళ్ళీ ఇప్పుడు చూసారు ఈ వాల్యూ లేదు, C1 వాల్యూ లేదు, ఏ వాల్యూ లేవు ఇక్కడ, ఆ వాల్యూలు తీసుకెళ్ళి ఇక్కడ వేసేస్తే ఇక్కడ స్పేస్ సరిపోతుంది, అప్పుడు సమ్ చేయలేం అందుకనమాట. సో D వాల్యూ వేస్తాం. R1 ఎంత వచ్చింది, R1 రూట్ 14t వచ్చింది. సో రూట్ 14t హోల్ స్క్వేర్. R2 ఎంత వచ్చింది, 3 వచ్చింది, అక్కడ వేసాను అదే 3 స్క్వేర్. సో ఇప్పుడు ఇవి సాల్వ్ చేసేస్తే T వాల్యూ వచ్చేస్తుంది. T వాల్యూ వచ్చిందంటే అవి తీసుకెళ్ళి అందులో వేస్తే సమ్ అయిపోద్ది, వీళ్ళిద్దరు కట్ అయిపోతారు. ఇదేమో చూడండి 14t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3, ఇదేమో స్క్వేర్ ఇద్దరికి వెళ్తుంది కాబట్టి ఇది 14 అయిపోద్ది, ఇది t స్క్వేర్ అయిపోద్ది, ఇది 9 అయిపోద్ది. సో ఇక్కడ 14t స్క్వేర్ ఇక్కడే కట్ అయిపోయాయి, అది తెచ్చండి. మైనస్ 4t ప్లస్ 3 మైనస్ 9 ఈక్వల్ టు 0, మైనస్ 4t ప్లస్ 3 మైనస్ 9 అంటే మైనస్ 6 ఈక్వల్ టు 0, మైనస్ 4t ఈక్వల్ టు మైనస్ 6 వెళ్తే ప్లస్ 6, t ఈక్వల్ టు 6 బై మైనస్ 4, 2 2s are 2 3s are అంటే మైనస్ 3/2 వస్తుందమ్మా. T వాల్యూ ఎంత వచ్చిందమ్మా, మైనస్ 3/2 వచ్చింది. ఇది తీసుకెళ్ళి సెంటర్ మనం ఎందాలి అనుకున్నామా C1 అందులో పెట్టాలి. ఆ సెంటర్ ఏంటి, C1 చూడండి 3t ప్లస్ 1 2t మైనస్ 2 మైనస్ t ప్లస్ 1. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. C1 3t అంటే 3 ఆఫ్ మైనస్ 3/2 ప్లస్ 1, 2 ఆఫ్ మైనస్ 3/2 మైనస్ 2
-(-3/2 + 1). అర్థమైంది అందరికీ? ఇది సెంటర్. ఇప్పుడు దీని వాల్యూ కడితే సరిపోయినట్టే, సెంటర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 3 3s are 9 కాబట్టి -9/2 + 1 ఎల్సిఎం చేయాలి. ఇక్కడ కూడా 2 2 కట్ అయిపోతే -3 -2 -5. ఇదేమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3/2, ఓకేనా, +1. ఇప్పుడు వీటి ఎల్సిఎమ్స్. ఇక్కడ ఎల్సిఎం అంటే 1 ఉంటుంది. ఇక్కడ ముందు C1, 2కి 1కి ఎల్సిఎం కనిపిస్తుంది కదా, 2కి 1కి ఎల్సిఎం 2, పైన ఏమో -9 ఉంది, -9 ప్లస్ 2/1 2 1s are 2 అయిపోయింది, కామా ఇక్కడేమో -5, ఇదేమో సేమ్ మళ్ళీ ఎల్సిఎం ఇక్కడ 2 వస్తుంది, 2 వేయండి, 3 + 2 వస్తుంది. మీకు ఎల్సిఎంలో ఆల్రెడీ వచ్చు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా? జరపాలి తప్పదు, స్పేస్ లేదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అక్కడితో అయ్యింది కదా, సమ్ అయిపోయినట్టే, ఇంకేం లేదు, కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఇదంతా చెరిపేద్దాం, అక్కడితో మనకు కావాలి. ఇప్పుడు చూడండి దాని వాల్యూ ఎంతమ్మా? C1 -9 + 2 అంటే -7/2 -5 5/2. ఇది సెంటర్ అమ్మ. ఎవరిది? ఇది వచ్చింది. ఇప్పుడు సెంటర్ వచ్చింది మనకి. ఓకే, రేడియస్ కూడా రెడీగా ఉంది ఇందాకలా, √14t కదా, √14t అంతా -3/2 వచ్చింది కాబట్టి ఏమవుతుంది? -3/2 అంటే -3 √14/2. ఇది రేడియస్ అమ్మ. సో C1 ఉంది, R1 ఉంది, ఇదిగోండి మన దగ్గర ఇద్దరు వాల్యూస్ ఉన్నట్టే. ఓకేనా? ఇప్పుడు ఏం కట్టాలి? స్పియర్ కట్టాలి. ఇది ఉన్నది, ఇది ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని యూజ్ చేసి ఈ స్పియర్ కనిపెట్టాలి. స్పియర్కి ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, x - a² + y - b² + z - c² = r². అంటే దీనికోసం మనం అక్కడ ఏబిసిని కట్టాము, ఆర్ కట్టాము. అర్థమైందా? స్టార్టింగ్ ఇది రాసాం కదా ఈక్వేషన్ 1 అని, అది రాస్తాం మళ్ళీ ఇక్కడ. సో ఇప్పుడు కట్టండి. x - a అంటే -7/2 కాబట్టి ప్లస్ అయిపోద్ది, 7/2² + y + 5² + z - 5/2² = r² అంటే అర్థం -3/2 √14r². సో ఇది సాల్వ్ చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది, అది ఈజీయే. మనం ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్స్లో కూడా ఇది ఉన్నది. సో మీకు కాన్సెప్ట్ లాజిక్ అర్థమైందా లేదా? ఈ సాల్వింగ్ మీకు వచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేస్తారు? ఎల్సిఎంలు చేయాలి ఇక్కడ వీళ్ళిద్దరికి. ఇదేమో 2x + 7/2 అవుతుంది, ఇది y + 5² అవుతుంది, ఇది 2z - 5/2 అవుతుంది. ఇది మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోద్ది, 9/4 × 14 అవుతుంది, రూట్ పోద్ది కాబట్టి. ఇది 2 2s are 2 7s are 9 7s are 63/2. ఇక్కడేమో పైదేమో a + b², ఇది a + b², ఇది a - b², కిందేమో 4, ఇక్కడ కూడా కింద 4 వస్తుంది. అంటే అప్పుడు ఓవరాల్గా ఎల్సిఎం కింద 4ని అటు పట్టుకెళ్ళిపోండి. సో సాల్వింగ్ అనేది ఈజీయే, మీకు వచ్చు. మీకు రాకపోతే నన్ను అడగని, నేను మీకు పెడతాను, విచ్ ఈజ్ నాట్ ఏ టఫ్ పార్ట్. ఓకే, సో ఎలా చేయాలన్నమాట అంటే ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసామంటే C1ని వేరేగా, C2ని వేరేగా, అంటే ఒక స్పియర్ ఇచ్చాడు, ఆర్తోగోనల్కి ఇంకో స్పియర్ ఇచ్చాడు. ఈ స్పియర్ని కట్టడానికి మనం కింద ఉన్న ప్లేన్ ద్వారా లైన్ కట్టి, లైన్ మీద పాయింట్ కట్టి, పాయింట్ని యూజ్ చేసి ఆర్ కట్టి, ఇలా చాలా చేసాం. సో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనకి ఇక్కడ ఓవరాల్ టార్గెట్ ఇదనమాట. అందులో ఉన్న ఏబీసీతో పాటు ఆర్ వాల్యూస్ కావాలి, అదే మనం ఇక్కడ సాల్వ్ చేసాం. ఓకేనమ్మా, చాలా క్లియర్గా. సో చూడండి, ఇది కూడా ఆర్తోగోనల్ని బేస్ చేసుకున్నది. మీకు చెప్పాను 2 types ఆఫ్ ఆర్తోగోనల్స్ ఉంటాయని, ఒకటి ఆల్రెడీ చేసాం, ఇది ఇంకోటి అనమాట. షో దట్ ద స్పియర్స్, 2 స్పియర్లు ఇచ్చాడు ఆర్తోగోనల్ అని చెప్పమన్నాడు. 2 స్పియర్స్ ఆర్తోగోనల్ అని ఎలా చెప్పాలి? సో చాలా ఈజీ అమ్మ. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆర్తోగోనల్ అన్నప్పుడు మనకున్న కండిషన్ ఫార్ములా ఏంటంటే 2uu' + 2vv' + 2ww' = d + d'. సో ఇది మనకి ఆర్తోగోనల్. ఏవైనా 2 స్పియర్స్ ఆర్తోగోనల్ అయినప్పుడు వాడాల్సిన ఫార్ములా. సార్ మరి ఇందాక ఆర్తోగోనల్ ఉన్నప్పుడు మనం వేరేది వాడాం, ఇక్కడ వేరేది వాడుతున్నాం, ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, ఇందాక 2 స్పియర్లు ఇవ్వలేదు, ఇలాగా ఒక స్పియర్ మాయం చేశాడు. ఓకే, ఇక్కడ 2 స్పియర్లు జాగ్రత్త కనబడుతున్నాయి కాబట్టి ఇది వాడేస్తే సరిపోద్ది. ఓకే రైట్. సో ఫస్ట్ గివెన్ మనకి ఇచ్చిన స్పియర్, లెట్ S1 = x² డాష్లతో చదువుతున్నాం కాబట్టి S1 S' తీసుకుందాం. ఒకవేళ U1 U2 V1 V2 అంటే S1 S2 తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఫస్ట్ది సెకండ్ది అనే కాన్సెప్ట్ డిఫరెన్స్ తెలియాలి మీకు. సో x² + y² + z² + 6y + 2z + 8 = 0, ఇది ఫస్ట్ స్పియరు.
ఇంకోటి ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y ప్లస్ 4z ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇది 2 అమ్మ. సో ఇద్దరు ఉన్నారు. దీనికి కూడా ఇప్పుడు మనం వాల్యూలు కనిపెట్టాలి. యూ డాష్ వి డాష్. దీని నుంచి వచ్చేవేమో యూవీడబ్ల్యూలు అవుతాయి, దీని నుండి వచ్చేవేమో యూ డాష్ వి డాష్ డబ్ల్యూ డాష్లు అవుతాయి. దీనిది డి అవుతుంది, దీనిది డి డాష్ అవుతుంది. కాబట్టి ఫ్రమ్ 1 నుంచి 2u ఎంత వస్తుందో చెప్పియండి. ఎక్స్ కోఫిషియంట్ లేదు కాబట్టి 0. 2v ఎంత వస్తుందమ్మా 6. 2w ఈక్వల్ టు 2, d ఈక్వల్ టు 8. అంటే u వాల్యూ 0, v వాల్యూ 3, w వాల్యూ 1, d వాల్యూ 8. అలాగే ఫ్రమ్ 2 నుంచి చెప్పండి. 2u డాష్ ఏమవుతుందమ్మా 6, 2v డాష్ ఏమో 8, 2w డాష్ 4, d డాష్ ఏమో 20. అర్థమవుతుందా? ఎలా రాస్తున్నానంటే ఎక్స్ కోఫిషియంట్, యూ అన్నప్పుడు ఎక్స్ కోఫిషియంట్, వి అన్నప్పుడు వై కోఫిషియంట్, డబ్ల్యూ అన్నప్పుడు జెడ్ కోఫిషియంట్, లాస్ట్లో ఉన్నది డి అనమాట నెంబరు. సో ఇక్కడ యూ డాష్ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది, ఎందుకంటే ఈ 2 బై వెళ్తే 2 1 2 3 సార్. అలాగే వి డాష్ ఏమో 4 వస్తుంది, డబ్ల్యూ డాష్ ఏమో 2 వస్తుంది, డి డాష్ ఏమో 20. సో ఇప్పుడు మన దగ్గర అన్ని వాల్యూలు ఉన్నాయి. ఇప్పుడు రాయాలి. సిన్స్ ఆడేమన్నాడు, ఆర్థోగనల్ అన్నాడు. ద స్పియర్స్ ఆర్ ఆర్థోగనల్. సో రెండు స్పియర్స్ కూడా ఆర్థోగనల్ కాబట్టి 2u డాష్ ప్లస్ 2vv డాష్ ప్లస్ 2ww డాష్ ఈక్వల్ టు d ప్లస్ d డాష్. సో 2 ఇంటూ యూ ఎంతమ్మా 0, యూ డాష్ ఎంతమ్మా 3 ప్లస్ 2 ఇంటూ వి ఎంతమ్మా 3, వి డాష్ ఎంత 4, 2 ఇంటూ w ఎంత 1, w డాష్ ఏమో 2. అర్థమవుతుంది అందరికీ? తర్వాత డి ఏమో 8, డి డాష్ ఏమో 20. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది అంతా 0 అయిపోతుంది. 4 3s 12, 12 2s 24 ప్లస్ 2 2s 4 ఈక్వల్ టు 28. 24 ప్లస్ 4 అంటే 28 ఈక్వల్ టు 28. అంటే ఏమైంది, ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వల్ వచ్చారు. అలా ఈక్వల్ వస్తే వాళ్ళిద్దరూ ఆర్థోగనల్ అని అర్థం. ఈక్వల్ రాపోతే నాట్ అన్ ఆర్థోగనల్. ఓకే, రెండు కూడా ఆర్థోగనల్ కావు. రెండు ఆర్థోగనల్ అయితే ఈక్వల్ వస్తాయి, నాట్ అండ్ ఈక్వల్ అంటే ఆర్థోగనల్ కావని అర్థం. షో దట్ అన్నాడంటే ఖచ్చితంగా వస్తాయి, చూపించండి అన్నాడు కాబట్టి మనం చూపించాం. అర్థమైందా? సో ఇవి యూనిట్ 4కి సంబంధించి ఫస్ట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ పార్ట్ ఇంకా పెద్ద అయిపోద్ది వీడియో. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో వీటిలో ఏ డౌట్ ఉందో నన్ను అడగొచ్చు. జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ఇచ్చిన సమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్లో రెడీగా ఉంటాయి. యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ దేర్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.